షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులారా, ఉన్నతమైన స్థానములకు ఎక్కాలని, ఉన్నతమైన పదవులు పొందుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కదా. మరి మనము దేశం యొక్క ఉన్నత స్థలములే కాదు, భూమి యొక్క ఉన్నత స్థలములు మనం ఎక్కించబడాలంటే మనం ఏమి చేయాలి, ఏం చేస్తే ఆ వాగ్దానం స్వతంత్రించుకుంటాము? చూడండి, ప్రపంచంలో మరి నోబెల్ ప్రైజులు దాదాపు ఇప్పటి వరకు 600 పై చిలుకు ఇచ్చారు. ఈ 600 పై చిలుకు వాటిలో మరి ఇజ్రాయేలీలు, యూదులు, యాషో మెస్సియాను అంగీకరించిన యూదులతో పాటు వాళ్ళతో కలిసి, నాకు వారిని మెస్సియానికి జ్యూస్ అంటారు, వారితో కలిపి దాదాపు 200 యొక్క నోబెల్ ప్రైజులు పొందుకున్నారు. వారి యొక్క ప్రపంచంలో వారి జనాభా చూస్తే 1% కన్నా తక్కువ, 1% కన్నా తక్కువ. కానీ వాళ్ళు నోబెల్ ప్రైజులు పొందుకున్నది 33% ఎబో. సో ఎలా పొందుకున్నారు వాళ్ళు అలా అంటే, వారు ఆయన వాగ్దానముల కొరకు ఎదురు చూస్తున్నవారు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నవారు. ఈ దినం వాగ్దానం మనం చూసుకుందాము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనము. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. సో ఈ వాగ్దానము మరి దేన్ని బట్టి ఇస్తున్నాడు? దేన్ని బట్టి వాళ్ళు స్వతంత్రించుకున్నారు ఆ వాగ్దానాన్ని? ఏ విధంగా అంత శ్రేష్టమైన జ్ఞానం వారు పొందుకున్నారు అనగా, మరి విశ్వాసమునకు మూల పురుషుడైన అబ్రహాము గారు వేసిన పునాది, అదే పునాది పైన ఇస్సాకు గారు వేశారు, అదే పునాది పైన యాకోబు గారు వేశారు. ఆ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సర్వశక్తుడుగా, ఎలోహింగా, ఈరోజు మనం కూడా అదే కదా. మనం విశ్వాసమును బట్టి అబ్రహాము పిల్లలుగా పిలువబడుతున్నాం కదా పరిశుద్ధులారా. కాబట్టి అబ్రహాము గారికి ఉన్న విశ్వాసము, ఇస్సాకు గారికి ఉన్న నీతి, యాకోబు గారికి ఉన్న పరిశుద్ధత మనము కలిగి ఉన్నప్పుడు మనము కూడా ఆ దేశం యొక్క ఉన్నత స్థలములు ఎక్కుతాము. మన పిల్లలు కూడా ఆ వాగ్దానములు స్వతంత్రించుకుంటారు పరిశుద్ధులారా. కాబట్టి ఆ వాగ్దానముల కొరకు మనము కనిపెట్టుకోవాలి, వారిని పోలి నడుచుకోవాలి. ఈ శ్రేష్టమైన గ్రంథంలో రాయబడిన విషయాలను అక్కడ చూసినట్టయితే వారు ఏం చేస్తున్నారు? వారు ఉపవాసాలుండి ప్రార్థనలు చేస్తున్నారు, వారు సబ్బాతును, పరిశుద్ధ విశ్రాంతులను ఘనంగా ఆచరిస్తున్నారు, వారు పరిశుద్ధమైన తోరాను కలిగి ఉన్నారు. కాబట్టి మనం కూడా కలిగి ఉన్నప్పుడు, మనం కూడా విశ్రాంతిని పరిశుద్ధంగా ఆచరించినప్పుడు మన సంతానం కూడా దేశం యొక్క, భూమి యొక్క ఉన్నతంలో ఎక్కుతారు సుమా. అట్టి కృప పరమతాన్ని మరి మనకి ఇవ్వాలి అంటే మనం కూడా వారి అడుగుజాడలు నడవాలి. పరిశుద్ధులారు, మీరు దినదినం యొక్క వాక్యం మీరు చూస్తున్నారు, కృపావాక్యం. దీని వెనకాల యవనస్తుల ప్రయాసం చాలా ఉంది. తమ్ముడేలు ప్రిపేర్ చేయడము, దీనిలో షూటింగ్ చేయడము, మరి దీన్ని ఎడిటింగ్ చేయడము, ఈ విధంగా అనేక ప్రయాసం ఉంది. కాబట్టి వారి ప్రయాసంతో మీరు గుర్తించాలంటే మీరు స్టేటస్గా పెట్టుకోండి, అనేకులకు షేర్ చేయండి, మీరు సహకరించండి, మీరు ప్రార్థించండి. ఇవి ఇంకా ఉన్నతమైన విధంగా దీవించబడినట్లు అట్టి కృప పరమతాన్ని మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, భూమి ఆకాశం కలిగజేసిన సృష్టికర్త, అవును నాయన, మీ యొక్క స్వాస్థ్యమైన ఇజ్రాయిల్లను మేము పోలి నడుచుకున్నప్పుడు దేశం యొక్క, భూమి యొక్క ఉన్నతము ఎక్కుతామని వాగ్దానమును మీరు ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును నజరేయుడైన యేసు మెస్సియా వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబములకు, మీ వంశములకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.